నమస్తే తెలంగాణ, వెల్కమ్ టు టీ న్యూస్. ని కుమార్ దామిరా. ఖైరతాబాద్ మహాగణపతి దర్శనానికి భక్తులు పోటెత్తారు. సరైన క్యూ లైన్లు లేకపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గణనాథుల నిమజ్జనాలతో సాగర తీరం సందడిగా మారింది. ఎల్లుండి నిమజ్జనం సందర్భంగా అర్ధరాత్రి వరకు సేవలు ఉంటాయని మెట్రో ప్రకటించింది. ఇక చేతబడి చేస్తున్నారన్న అనుమానంతో ఛత్తీస్గఢ్లో ఒకే కుటుంబానికి చెందిన 5గురిని గ్రామస్తులు కొట్టి చంపారు. ఇలాంటి మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ న్యూస్ చూసే ముందు హెడ్లైన్స్. దాడులతో హైదరాబాద్ ఇమేజ్ను డ్యామేజ్ చేస్తున్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కూని అవుతుందన్న ఎర్రోల్లా. గాలివాటంలో గెలిచిన రాజేందర్ రెడ్డి గాలి మాటలు బంద్ చేయి, కేటీఆర్ను విమర్శించే స్థాయి నీకు లేదన్న వినయ్ భాస్కర్. మినిస్టర్ క్వార్టర్స్ను ముట్టడించిన బీఆర్ఎస్పీ నాయకులు, నీట్ కౌన్సిలింగ్పై ప్రభుత్వ తీరుకు నిరసన. ఖైరతాబాద్ గణేశుడి దర్శనానికి పోటెత్తిన జనం, అదుపు తప్పిన క్యూ లైన్లు, స్వల్ప తొక్కిసలాట. మంత్రాల నెపంతో ఒకే కుటుంబంలో 5గురిని హత్య, ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లాలో దారుణం. వరుస సెలవులు రావడంతో ఖైరతాబాద్ మహాగణపతికి భక్తుల తాకిడి పెరిగింది. సప్తముఖ మహాశక్తి గణపతిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. మహాగణపతి దర్శనానికి ఇవాళ చివరి రోజు కావడంతో భక్తులు ఉదయం నుండే బారులు తీరారు. గంట గంటకు భక్తుల రద్దీ పెరుగుతోంది. భక్తుల తాకిడితో ఖైరతాబాద్ పరిసర ప్రాంతాలు కిక్కిరిసిపోయాయి. సరైన క్యూ లైన్లు లేకపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో అధికారులు ఏమి చేయలేక చేతులెత్తేశారు. వరుస సెలవులు రావడంతో ఖైరతాబాద్ మహాగణపతికి భక్తుల తాకిడి పెరిగింది. సప్తముఖ మహాశక్తి గణపతిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. మహాగణపతి దర్శనానికి ఇవాళ చివరి రోజు కావడంతో భక్తులు ఉదయం నుండే బారులు తీరారు. గంట గంటకు భక్తుల రద్దీ పెరుగుతోంది. భక్తుల తాకిడితో ఖైరతాబాద్ పరిసర ప్రాంతాలు కిక్కిరిసిపోయాయి. సరైన క్యూ లైన్లు లేకపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో అధికారులు ఏమీ చేయలేక చేతులెత్తేశారు. వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ప్రజలందరికీ మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచంలోనే పెద్ద విగ్రహం పెట్టిన చరిత్ర ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీదన్నారు. భిన్నత్వంలో ఏకత్వం మన భారతీయులదన్న హరీష్ రావు ఈ సంస్కృతి రాబోయే తరాలకు తెలియజేయాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు. కేసీఆర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ప్రభుత్వం గణేష్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించిందన్నారు. అదేవిధంగా ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం గణేష్ ఉత్సవాలు నిర్వహించాలని సూచించారు. ఖైరతాబాద్ బడా గణేశుని హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా గణేష్ ఉత్సవ కమిటీ వారికి సాదర స్వాగతం పలికింది. వినాయక చవితి పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ఇక్కడికి వచ్చిన అక్కా చెల్లెళ్ళు అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ప్రపంచంలోనే మన ఖైరతాబాద్ వినాయకుడు ప్రపంచంలోనే ఫేమస్. ఒకప్పుడు లాల్ బాగ్ లో వినాయక చవితి అంటే ముంబైలోని లాల్ బాగ్ గుర్తొచ్చింది. కానీ దేశమంతా అంటున్నది ఒకటే మాట, అది ఖైరతాబాద్ గణేష్ కు జై బోలో, గణేష్ మహారాజ్ కి జై అంటుంది. దేశంలోనే కాదు
ప్రపంచంలో అతిపెద్ద గణేష్ విగ్రహాన్ని స్థాపించిన ఘనత మా ఖైరతాబాద్ నిర్వాహకులకే దక్కింది. వారందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఇంట్లో ఒక చిన్న శుభకార్యం చేయాలంటేనే చాలా కష్టం ఉంటుంది. 70 ఏళ్లకేవి 70 అడుగుల ఈ యొక్క విగ్రహాన్ని పెట్టిందంటే నిజంగా మా నిర్వాహకుల కృషి ఎంతో గొప్పది. వారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నా. ఈరోజు భారతదేశంలో మనది భారతీయ సంస్కృతి చాలా గొప్పది. భిన్నత్వంలో ఏకత్వం, ఏకత్వంలో భిన్నత్వం. అంటే మనం అందరం వేరువేరుగా జీవిస్తాం, కానీ ఏదైనా సందర్భం వస్తే అందరం ఒక్కటే ఒక్క గొంతుకై కదులుతాం. అదే భారతీయ సంస్కృతి. అది దసరా పండుగ అయినా, దీపావళి పండుగ అయినా, బతుకమ్మైనా, బోనాలైనా, శ్రీరామనవమైనా, వినాయక చవితి అయినా, హోలీ అయినా, రంగోలీ అయినా అందరూ కలిసి సామూహికంగా నిర్వహించుకునే గొప్ప సంస్కృతి మన భారతీయ సంస్కృతి అని చెప్పి గుర్తు చేస్తా ఉన్నా. ఈ సంస్కృతిని, భిన్నత్వంలో ఏకత్వాన్ని కలిగే ఈ సంస్కృతిని ముందు ముందు రాబోయే తరాలకు మనం దీన్ని కంటిన్యూ చేయాల్సినటువంటి బాధ్యత కూడా మనందరి మీద కూడా ఉంది అని మనం చేస్తా ఉన్నా. మేమందరం వినాయక చవితి అనగానే ఒక డివోషనల్ ప్రోగ్రామ్ అనుకుంటాం, కానీ ఇక్కడ ఒక డివోషనే కాదు, ఎమోషన్ కూడా ఉంది. మీకు గుర్తు చేస్తా ఉన్నా, వినాయక చవితి డివోషనల్ తో పాటు ఎమోషనాలిటీ కూడా కలిగి ఉన్నది. ఆనాడు స్వాతంత్రోద్యమంలో బాల గంగాధర్ తిలక్ గారు భారతీయులందరినీ ఒక్క తాటి మీదకి తేవడానికి స్వాతంత్రోద్యమంలో వినాయక ఉత్సవాలను సామూహికంగా జరిపి భారత ప్రజలను ఒక్క తాటి మీదకి వచ్చిన గొప్ప నాయకుడు బాల గంగాధర్ తిలక్. అంటే స్వాతంత్రోద్యమంలో వినాయక చవితి ఉత్సవాలు భారత ప్రజలను ఒక్కసారి మీదకి తెచ్చి స్వాతంత్ర పోరాటంలో ముందుకు నడిపిన చరిత్ర కూడా ఈ వినాయక చవితికి ఉన్నది. ఆ సంప్రదాయాన్ని మనం ఇంకా కూడా కొనసాగిస్తున్నాం. తప్పకుండా రాబోయే రోజుల్లో కూడా కొనసాగించుకుందాం. ఇవాళ రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో అకాల వర్షాలు పడి తుఫాన్లు వచ్చి ప్రజలు బాధపడతా ఉన్నారు. ఆ విఘ్నేశ్వరం దాంతో ఆ తుఫాన్లో ఇబ్బంది పడ్డ ఆ ప్రజలకు, ఈ రాష్ట్ర ప్రజలకు అందరికీ విఘ్నాలు తొలగి అందరూ సుఖ సంతోషాలతో, ఆరోగ్యాలతో ఈ రాష్ట్ర ప్రజలు చల్లగా ఉండాలని ఆ విఘ్నేశ్వరుణ్ణి 2 చేతులు జోడించి ప్రార్థిస్తా ఉన్నాను. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి, ఇప్పుడే మిత్రులు చెప్పినట్టు ప్రతి సంవత్సరం గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని 9 ఏళ్లు మన నాయకుడు కేసీఆర్ నాయకత్వంలో అద్భుతంగా జరుపుకున్నాం. ఇప్పుడు కూడా అదే పద్ధతిలో నిమజ్జన కార్యక్రమాన్ని గొప్పగా జరపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా నేను కోరుతా ఉన్నా. ఎవరి మనోత్సవాల్లో దెబ్బతినకుండా 9 ఏళ్లు కేసీఆర్ గారు జరిపారో ఇప్పుడు కూడా నిమజ్జన కార్యక్రమాన్ని అద్భుతంగా జరపాలని చెప్పి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఆ విఘ్నేశ్వర చల్లటి జీవులు మనందరి మీద ఉండాలని ప్రార్థిస్తూ నమస్కారం. నిజంగా నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఈ విఘ్నేశ్వరుని దర్శించుకోవడం పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తా ఉన్నా. ఇవాళ అసలు ఇక్కడ చూస్తుంటే ఈ శ్రీరామన్ జనం మొత్తం హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రం అంతా కూడా విఘ్నేశ్వరుని దర్శించుకోవడానికి ఇంత పెద్ద ఎత్తున రావడం నిజంగా చాలా చాలా సంతోషం. నిర్వాహకులు మరోసారి మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను. సురేషన్ గారు, స్వర్గీయ శ్రీ సురేషన్ చైర్మన్ గారు, వాళ్ళ కుమారుడు రాజ్ కుమార్ గారు, కమిటీ సభ్యులు, నేను ఎవరైనా పేర్లు చెప్పకపోతే నిజంగా రాజరెడ్డి గారు, చంద్రు గారు, డాక్టర్ అశోక్ గారు, అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ నిమజ్జన ఏర్పాట్లపై మరిన్ని అప్డేట్స్ చూసే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. జై బోలో గణేష్ మహారాజ్ కి జై అనే నినాదాలతో ట్యాంక్ బండ్ మారుమోగుతోంది. 9 రోజుల పాటు పూజలు అందుకున్న గణనాథులను నిమజ్జనం చేసేందుకు రాష్ట్రం నలుమూల నుంచి భక్తులు తండోపతండాలుగా తరలివస్తున్నారు. దీంతో ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలు కోలాహలంగా మారాయి. మరింత సమాచారం మా ప్రతినిధి మహేష్ అందిస్తారు.
వినాయకుల నిమజ్జన ప్రక్రియ వేగంగా కొనసాగుతుందని చెప్పాలి. ఈరోజు ఆదివారం కావడంతో ఉదయం నుంచి కూడా 9 రోజుల పాటు తమ ఇళ్లలో పూజలు అందుకున్న గణనాథులను నిమజ్జనం చేసేందుకు ట్యాంక్ బండ్ వైపు తీసుకొస్తున్నారు. ప్రస్తుతం మనము విజువల్స్లో చూడొచ్చు, పెద్ద సంఖ్యలో కూడా భక్తులు 9 రోజుల పాటు తమ ఇళ్లలో కావచ్చు, కాలనీలో, కమ్యూనిటీలలో పూజలు చేసిన అనంతరం ఈరోజు నిమజ్జనానికి ట్యాంక్ బండ్ తీసుకొస్తున్నారు. అందుకు అనుగుణంగా కూడా ఇక్కడ ట్యాంక్ బండ్ పరిసరాల్లో కూడా అటు భారీగా క్రేన్లు కూడా ఏర్పాటు చేశారు. దాదాపు 40కి పైగా క్రేన్లు కూడా ఏర్పాటు చేశారు. ఇక 17వ నాడు ఈ 17వ తారీఖు నాడు నిమజ్జన ప్రక్రియ అటు ఎంతో ఘనంగా కొనసాగుతుంది. హైదరాబాద్లో అటు ముంబై తర్వాత హైదరాబాద్లోని ఈ నిమజ్జన ప్రక్రియ అనేది ఎంతో ఘనంగా కొనసాగుతుంది. పెద్ద ఎత్తున కూడా భక్తులు వచ్చి ఇక్కడ ప్రక్రియ అనేది నిమజ్జన ప్రక్రియను చూస్తూ ఉంటారు. వేలాది లక్షలాదిగా భక్తులు వస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోని ఇటు ఎవరికి కూడా ప్రజలకు కావచ్చు, వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కూడా అధికారులు కూడా అన్ని రకాల ఏర్పాటు చేశారు. ఇక వెంటనే కూడా అటు వేస్టేజ్ని వినాయకులతో పాటు వస్తున్న కానీ పూజా సామాగ్రి కావచ్చు, ఇతర అన్నీ కూడా సామాన్యులు కూడా పూజా సామాగ్రిని అంతా కూడా వెంటనే హుస్సేన్ సాగర్లో నిమజ్జనము అయ్యాక వాటిని వెంటనే కూడా ఇక్కడ జిహెచ్ఎం సిబ్బంది తొలగిస్తున్న పరిస్థితి ఉన్నది. ఈ ప్రాంతం అంతా చూడొచ్చు, ఒక కోలాహల వాతావరణం అయితే నెలకొన్నదని చెప్పాలి. పెద్ద సంఖ్యలో కూడా భక్తులు కూడా వస్తున్నారు. అటు సామాన్య ప్రజలు, నగరవాసులు కూడా వచ్చి ఈ నిమజ్జన ప్రక్రియ అనేది కూడా చూస్తున్న పరిస్థితి నెలకొన్నది. ప్రస్తుతం విజువల్స్లో చూడొచ్చు, చిన్న వినాయకులను తీసుకొచ్చి నిమజ్జన ప్రక్రియ చిన్న పిల్లలతో సహా తమ కుటుంబ సభ్యులు, కాలనీ వాసులు అంతా కూడా వచ్చి వినాయకులను ఇక్కడ హుస్సేన్ సాగర్లో నిమజ్జనం చేస్తున్న దృశ్యాలు అయితే చూడొచ్చు. ఈ ఏరియాలో ఒక సందడి వాతావరణం నెలకొన్నది. నిమజ్జనం సంబంధించి కూడా మొత్తం పెద్ద ఎత్తున వీక్షించేందుకు కూడా పబ్లిక్ కూడా ఇక్కడ ట్యాంక్ బండ్ వైపు తరలి వస్తున్నారు. ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో కొంత బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. ఆ బ్యారికేడ్లను భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి నిర్వాహకులు వచ్చి బ్యారికేడ్లను వెంటనే తొలగించారు. ఉదయం నిమజ్జనం అనుమతి లేదు అంటూ కూడా కొన్ని ఫ్లెక్సీలు కూడా వెలిశాయి. వాటిని తొలగించి కూడా అటు వెంటనే తొలగించాలని అటు ప్రభుత్వాన్ని కూడా వారు డిమాండ్ చేశారు. అయితే దీని నేపథ్యంలోనే జిహెచ్ఎంసీ కావచ్చు, ఇతర అధికారులు కూడా వాటిని బ్యారికేడ్లను కూడా తొలగించి నిమజ్జన ప్రక్రియ కూడా వేగవంతం అయ్యేలా కూడా చూస్తున్న దృశ్యాలు అయితే చూడొచ్చు. ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలన్నీ కూడా ఒక కోలాహలమైన వాతావరణం నెలకొంది. 9 రోజుల పాటు తమ ఇళ్లలో, కాలనీల్లో పూజలు అందుకున్న గణనాథులను ఈరోజు ఆదివారము 9 రోజు కావడంతో కూడా పెద్ద సంఖ్యలో కూడా తీసుకొచ్చి నిమజ్జనాన్ని హుస్సేన్ సాగర్లో చేస్తున్న విజువల్స్ కనిపిస్తూ ఉన్నాయి. కెమెరామెన్ దశరథ్తో మహేష్, టీ న్యూస్, ట్యాంక్ బండ్ నుండి. జగిత్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పులాస వద్ద ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు 2 బైకులను ఢీకొట్టింది. ప్రమాదంలో 2 అక్కడికక్కడే మృతి చెందగా మరో 3 పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో విషజ్వరాలు డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి. డెంగ్యూ సహా ఇతర వ్యాధులు వేగంగా వ్యాపిస్తున్నాయి. పట్టణాలు, గ్రామాల్లోని ప్రజలు సీజనల్ వ్యాధులతో, జ్వరాలతో మంచం పడుతున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో పరిస్థితులు మరింత దారుణంగా ఉన్నాయి. పదుల సంఖ్యలో పేదల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. కాంగ్రెస్ పాలనలో సర్కారు దవాఖానాల్లో కనీసం మందులు దొరకని దుస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా సర్కారు మొద్దునిద్ర వీడాలని, విషజ్వరాల నుంచి కాపాడాలని ప్రజలు కోరుతున్నారు. వరంగల్ జిల్లాలో విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. డెంగ్యూ సహా వైరల్ ఫీవర్స్ డేంజర్ బెల్స్ మోగిస్తూ ప్రజల్ని భయాందోళనకు గురి చేస్తున్నాయి. రోజు రోజుకు పెరుగుతున్న జ్వర పీడితులతో ప్రభుత్వ, ప్రైవేట్ అన్న తేడా లేకుండా ఆస్పత్రులన్నీ కిటకిటలాడుతున్నాయి. ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. విషజ్వరంతో ఇటీవల హన్మకొండ జిల్లా ఆత్మకూరు గ్రామానికి చెందిన తాళ శ్రీనిత్య, తాటికాయల గ్రామానికి చెందిన ప్రవళిక అనే 2 బాలికలు మృత్యువాత పడ్డారు. అంతేకాకుండా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చిన్నారులు, గర్భిణీ స్త్రీలు, యువకులు కూడా ఈ సీజన్లో పదుల సంఖ్యలోనే ప్రాణాలు వదిలారు.
ఉత్తర తెలంగాణకు పెద్ద దిక్కు ఎంజీఎం ఆసుపత్రి. ప్రతిరోజు ఈ వైద్యశాలకు 2000 నుంచి 3000 వరకు అవుట్ పేషెంట్లు వస్తున్నారు. ఇందులో సగానికి పైగా విష జ్వరాల పీడితులే. అయితే ఎంజీఎం ఆసుపత్రికి వచ్చే పేషెంట్లను పట్టించుకోవడంలో వైద్యాధికారులు పూర్తిగా విఫలమవుతున్నారు. ఓపీ డాక్టర్లు పేషెంట్లను పరీక్షించి ప్రిస్క్రిప్షన్ లో 4 రకాల టాబ్లెట్స్ రాస్తే అందులో 2 రకాల మెడిసిన్ వార్డులో దొరుకుతుంది. మిగతావి బయట కొనుక్కోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ప్రస్తుతం ఈ దవాఖానలో కేవలం 4 రకాల మందులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. సిట్రిజన్, రామ్టాక్, సిప్రాన్, పారాసెటమాల్ మాత్రమే దొరుకుతున్నాయి. మిగతావి కావాలంటే బయట కొనుక్కోండని మెడిసిన్ వార్డుకు సంబంధించిన ఉద్యోగులు సమాధానమిస్తున్నారు. దీంతో పేషెంట్లు ఎంజీఎం ఆసుపత్రి నిర్వహణ తీరుపై మండిపడుతున్నారు. పేదోళ్ళం కాబట్టే ఇక్కడికి వస్తున్నాం, పైసలుంటే ప్రైవేట్ ఆసుపత్రులకే వెళ్లే వాళ్ళం కదా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఎంజీఎంలో ఓ వైపు మందుల కొరత ఉండగా మరోవైపు అసలు అలాంటి కొరతే లేదని ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ డాక్టర్ మురళి చెబుతున్నారు. దాదాపుగా మనకి డెంగ్యూ ట్రీట్ చేయడానికి కానీ ఇప్పుడు వచ్చే సీజనల్ ఫీవర్స్ ట్రీట్ చేయడానికి అవసరమైన మందులన్నీ మన దగ్గర సప్లై ఉంటున్నాయి అన్నమాట. ఇవన్నీ కూడా మనం వాళ్ళకి ఇస్తున్నాము. మనకి ఎప్పుడు డ్రగ్ స్టాక్స్ వస్తూ ఉంటాయి. స్టాక్స్ ఎగ్జాస్ట్ అయ్యేలోపు మళ్ళీ మనం ఆర్డర్ పెట్టి తెచ్చుకుంటూనే ఉంటాం. ఏజెన్సీ ప్రాంతమైన ములుగు జిల్లాలోని విష జ్వరాలు వేగంగా ప్రబలుతున్నాయి. జ్వర పీడితులు జిల్లా ఆసుపత్రితో పాటు ఏటూరు నాగారంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కు ప్రతిరోజు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. అటు మహబూబాబాద్, జనగామ, జయశంకర్, భూపాలపల్లి జిల్లాలోనూ విష జ్వరాలు నానాటికి పెరుగుతున్నాయి. అక్కడి జిల్లా ఆసుపత్రిలోనూ పరిస్థితులు అధ్వానంగా ఉన్నాయి. డాక్టర్లు సరైన సమయానికి రారు. వచ్చినా మందులు అందుబాటులో ఉండక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రోగులు చెబుతున్నారు. యాదగిరి సార్, నేను ఉస్నాబాద్ నుంచి వచ్చిన. నాకు 4 రకాల టాబ్లెట్ రాశారు. 2 ఇచ్చింది, ఇంకా 2 లేవు. బయట కొనుక్కపోరాని సిట్టి బయట పడేసింది సార్. నేను ఇక బయటకు ఎక్కడికి పోలేదు సార్. నాకు డబ్బులు లేకనే నేను ఇక్కడికి వచ్చిన. నాకు ఈ చెయ్యి బాగలేదు, నాకు ఈ కాలు కూడా ఆరోగ్యం బాగలేదు, నాకు ఈ ఛాతీలో నొప్పి ఉండి నేను ఇక్కడికి వచ్చిన సార్. నాకు వాంతింగ్ జరుగుతుంది, 10 రోజుల నుంచి వాంతింగ్ అవుతుంది. టెస్ట్ చేసిండు, 4 రకాల టాబ్లెట్లు రాసిండు, 2 ఐటమ్స్ ఇచ్చింది. మిగతా 2 కొనుక్కో బయట అని బయటకు చుట్టూ పడేసింది సార్. 2 ఐటమ్స్ ఇచ్చింది, 4 రాత్రి ఏమన్నా ఉన్నాయి ఇచ్చినాం అంటున్నారు. అంటే మిగతా వాటిని బయట తీసుకోమంటున్నారు. ఇంజక్షన్ అయినా బయట తీసుకోమంటున్నారు, మందులైనా బయట తీసుకోమంటున్నారు. టెస్టులు అయితే ఏం లేవు, చూడు ఇంజక్షన్లు ఇచ్చుడు అంతే. లోపల కూడా అంత కంపు, లోపల అయితే మంచిగా లేదు, నీట్నెస్ లేదు. టెస్ట్లకి బయటికి పొమ్మంటారు, అది నిజమే. అలాగే మందులకు కూడా ఈ టాబ్లెట్ లేదు కాబట్టి ఇది ఇక్కడ తెచ్చుకోండి. ఈ టాబ్లెట్స్ అయితే ఇస్తున్నాం ప్రస్తుతానికి. మళ్ళీ ఏది వాడాలి ఏది వాడొద్దు చెప్పే పద్ధతి కూడా ఇది పరిగడున ఇది ఇప్పుడు వేసుకో కవర్ కూడా లేదు. విష జ్వరాలతో ఊళ్ళు, పట్టణాలు మంచపడుతుంటే రేవంత్ సర్కార్ పట్టించుకోవడం లేదన్న ఆగ్రహం ప్రజల నుంచి వ్యక్తమవుతుంది. బీఆర్ఎస్ హయాంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో కార్పొరేట్ స్థాయి వైద్యం అందించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. కాంగ్రెస్ పాలనలో సర్కార్ దవాఖానాల పరిస్థితి దారుణంగా తయారైందని మండిపడుతున్నారు. ఇప్పటికైనా సర్కార్ మొద్దు నిద్ర వీడి ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేయాలని కోరుతున్నారు. పేదల ప్రాణాలను కాపాడాలని వేడుకుంటున్నారు. సీఎం రేవంత్ ఢిల్లీ పర్యటనలో ఏం జరిగింది? వరద నష్టంపై కేంద్ర మంత్రులను కలిసేందుకు హస్తినా వెళ్లిన సీఎం ఎవరిని కలవకుండానే ఎందుకు తిరిగొచ్చారు? కేంద్ర హోంమంత్రి అమిత్ షా అపాయింట్మెంట్ ఉన్నా రేవంత్ కలవకపోవడంలో ఆంతర్యమేంటి? రేవంత్ స్పీడ్కి అధిష్టానం బ్రేక్ వేసిందా? ఒక్కడివే ఎలా కలుస్తావని హైకమాండ్ రేవంత్కు క్లాస్ తీసుకుందా? ఏఐసీసీ నేతల అభ్యంతరంతో రేవంత్ చేసేది లేక తిరిగొచ్చారా అంటే అవుననే అంటున్నాయి గాంధీ భవన్ వర్గాలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం ఊహించని షాక్ ఇచ్చింది. రేవంత్ స్పీడుకు ఏఐసీసీ పెద్దలు బ్రేకులేశారు. తెలంగాణలో జరిగిన వరద నష్టాన్ని కేంద్రానికి వివరించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ ఢిల్లీ వెళ్లారు. పలువురు కేంద్ర మంత్రుల్ని సైతం అపాయింట్మెంట్ కోరారు. ఒకరిద్దరి అపాయింట్మెంట్ ఖరారైంది. వరద నష్టంపై పీఎంకు లేఖ రాసిన సీఎం, ప్రధాని నరేంద్ర మోడీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా అపాయింట్మెంట్ కూడా కోరారు. అమిత్ షా అపాయింట్మెంట్ ఖరారైనా సీఎం రేవంత్ కలవకపోవడంపై కాంగ్రెస్ వర్గాల్లో భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ప్రధాని సహా కేంద్ర మంత్రుల్ని ఎవరిని కలవాలన్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి బట్టి ఉండాల్సిందేనని కాంగ్రెస్ అధిష్టానం కండిషన్ పెట్టినట్టు సమాచారం. ఉప ముఖ్యమంత్రి లేకపోతే సంబంధిత శాఖ మంత్రి అయినా సీఎం వెంట ఉండాల్సిందేనట. సీఎం ఢిల్లీ వెళ్లిన రోజే ఉప ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ మంత్రుల సమావేశంలో పాల్గొనేందుకు కేరళ వెళ్లారు.
ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్ ఉన్న సీఎం రేవంత్ ఒంటరిగా కలిసేందుకు హైకమాండ్ నో చెప్పిందట. ఒక్కడివే ఎలా కలుస్తావు అంటూ ఏఐసీసీ పెద్దలు అభ్యంతరం చెప్పడంతో రేవంత్ కేంద్ర మంత్రుల్ని కలవకుండానే తిరిగి హైదరాబాద్ వచ్చారు. కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దల తీరుతోనే హైకమాండ్ అలర్ట్ అయినట్టు తెలుస్తోంది. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కలిసి ఢిల్లీ వెళ్లినా సీఎంకు సమాచారం ఇవ్వకుండా డీకే ఒంటరిగా ప్రధానిని కలిశారు. దీనిపై కాంగ్రెస్ హైకమాండ్ సీరియస్ అయినట్టు సమాచారం. డీకే శివకుమార్ ని ఏఐసీసీ పెద్దలు క్లాస్ తీసుకోవడంతో హుటాహుటిన ఫ్యామిలీతో కలిసి అమెరికాకు వెళ్లిన డీకే శివకుమార్ అక్కడ రాహుల్ గాంధీని కలిసి వివరణ ఇచ్చుకున్నాడట. కర్ణాటక పరిణామాన్ని దృష్టిలో ఉంచుకునే సీఎం రేవంత్ ఒంటరిగా కేంద్ర మంత్రుల్ని కలవడానికి అనుమతి ఇవ్వలేదట. దీంతో చేసేది లేక హైదరాబాద్కి తిరిగొచ్చారట రేవంత్. మొత్తానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అధిష్టానం ఊహించని జలకివ్వడంపై కాంగ్రెస్ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. కుకట్పల్లి వై జంక్షన్ వద్ద ఉన్న అతిపెద్ద షాపింగ్ మాల్ ది చెన్నై సిల్క్స్ 8వ వార్షికోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ది చెన్నై సిల్క్స్ ఎంటీ వినయక్రమ్, ఏజీఎంలు దేవన్ మహేష్, త్యాగరాజ్, వినయ్ ఆధ్వర్యంలో గణపతి, మహాలక్ష్మి, నవగ్రహ, సుదర్శన హోమాలతో పాటు కులదైవానికి ప్రత్యేక పూజలను నిర్వహించారు. అనంతరం ది చెన్నై సిల్క్స్ కొత్త తరహాలో వచ్చిన చీరలను, హోమ్ ఫర్నిచర్, గోల్డెన్ డైమండ్స్లను కస్టమర్ల చేతుల మీదుగా ప్రారంభించారు. 8వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా కస్టమర్లకు నాణ్యమైన చీరలను సరసమైన ధరలకే ది చెన్నై సిల్క్స్ అందించబోతుందని జనరల్ మేనేజర్ దేవాన్ తెలిపారు. అలాగే హోమ్ ఫర్నిచర్, గోల్డెన్ డైమండ్స్లలో కూడా వినియోగదారులకు అందుబాటులో ఉండే విధంగా ది చెన్నై సిల్క్స్ ఉంటుందన్నారు. Kukatpalli Y Junction. I'm a general manager for this company. We are proud to announce that our The Chennai Silks is completed 7 years of journey in Telangana, Y Junction, Kukatpalli, and now we are entering into 8th year celebration. So one more time, my heartfelt thanks to the entire Telangana, the people of Telangana, for all your support and give a continuous support to us. And up to Dasara, we are having a special offer for all the customers, those who are buying 2,000 rupees. There is a special gift for them. You should come and grab that. And also today we have opened a lot of new counters with the new products and new collections. And as a The Chennai Silks, side by side we are having our Kumaran Tangamalige with the jewelry section, and also our home today furnitures and homemade section is also, we have opened it. And those who are coming over here as a family, you can buy everything in one place. So thank you very much one more time. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి టీ న్యూస్.